పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అందరి మీదకి రాలేదండి. మీరు చూస్తే ప్రత్యేకింపబడిన వారి మీదకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు. గిదియోను, దావీదు, సౌలు, వాళ్ళకి ఏదో ఒక క్యాపబిలిటీ, దేవుడు వారితో ఏదైనా పని చేయించుకోవాలి అనుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యులందరిపైన, చిన్న లేదు పెద్ద లేదు, వయసు లేదు భేదము లేదు, చదువుకున్న పామరి అయినా ఎవరైనా సరే ఈ విలువ కలిగిన పరిశుద్ధాత్మని పొందుకోగలరు. దేవుడు గొప్పవారందరినీ పక్కన పెట్టి, ఆఫ్టర్ ఆల్ నీకు చదువు లేదు ఏమీ లేదు అన్న వాళ్ళని దేవుడు తన ఆత్మతో నింపి వాడుకుంటున్నాడు. నువ్వేం చేయగలవు దేవుడి కోసం, నువ్వేం చేస్తావు, నీకు ఏ తలాంత్ ఉంది, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న వారిని దేవుడు తన ఆత్మతో నింపి గొప్పవారికి ధీటుగా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రత్యేకింపబడిన వారే పొందుకునే ఆత్మను ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనందరూ పొందుకుంటున్నాం.